ఇటువంటి కార్యక్రమం రోజు చేయాలనుకున్నా చేయలేము. కాబట్టి ఇటువంటి అవకాశం మాకు కల్పించినందుకు స్వామి ఎప్పుడూ మేము నీకు కృతజ్ఞతలై ఉంటామని చెప్పి మనసులో భగవంతుని నమస్కారం చేసుకుని ఆ హారతి పైకి చూపించమ్మా. అందరూ ఒకసారి హారతి నమస్కారం చేసుకోండి. జై బోలో గణేష్ మహారాజుకి, వినాయక వరద గోవింద. అందరూ కూడా పైకి లేచి 2 పూలు పట్టుకొని నిలబడుకోండి. ఓం మాతోనా ఇంద్రక్షమంతం సూరదేవానోదింసంతం హేమన్నగాం వారయందే ఏతోర్మిత్రం స్తవామేశానం వస్వస్వరాగసహస్రవత్సామానం అభిరాధసాదిమరణ ఆనం ప్రదక్షిణా సుష్టరుషవేమః ఇంద్రయోదే అస్తి వాదవిప్రేరే విస్సరిద్వః अस्माभिस्तु नमसनोहे सत्योजमस्तिवाजास्मभ्यं स्वच्छन्द्राः वस्त्रवस्त्रं ज्येष्ठराजं ब्रह्मणाम् ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोन्नमः अन्तःश्रति भूतेषु गुहायां विष्णुमूर्तिषु तं यज्ञश्रेष्ठारस्तमिन्द्रस्तं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मस्तं प्रजापते सन्ततामापोज्योतिरसमृतं ब्रह्मभोत्वमेव पूर्णहे समेकामान् సమాజ మహాజనులందరికీ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక నమస్సుమాంజనులు. శ్రీ వీర వినాయక ఉత్సవ కమిటీ పక్షాన శ్రీ వీర వినాయక ఉత్సవ కమిటీ బాలాజీ టవర్స్ వైఎంఆర్ కాలనీ పక్షాన సవినయంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా హృదయపూర్వక నమస్సుమాంజనులు తెలియజేస్తూ, వీర వినాయక ఉత్సవ కమిటీ యువత గత 7 సంవత్సరాలుగా బాలాజీ టవర్స్ వైఎంఆర్ కాలనీలో ఈ గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. గత 3 సంవత్సరాల నుండి ఇక్కడ ప్రకృతి మాత జనితమై భూదేవి గర్భాన ఉద్భవించినటువంటి పరమ పవిత్రమైన మట్టి చేత గణపతి ప్రతిమను తయారు చేయించి ఆ గణపతి ప్రతిమకు విశేషంగా పూజలు అందించి సమాజం యొక్క శ్రేయస్సు కోసము, పర్యావరణ పరిరక్షణ కోసము యువత ముందుకు వచ్చి ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము చాలా ఆనందదాయకము, అభిలషణీయం. నేటి యువతే దేశ భవిత కావున ఈ యువత అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అటు సమాజానికి ఒక హితోపదేశాన్ని అందజేస్తూ పర్యావరణ పరిరక్షణకు శ్రమవంతుగా కృషి చేస్తూ భక్తులెల్లరకు పుణ్య ఫలాలు అందించాలన్నటువంటి సమున్నత ఆశయంతో వీరు చేపట్టేటువంటి ఈ కార్యక్రమము దిగ్విజయంగా కొనసాగాలని, ఆ గణేశుని యొక్క ఆశీస్సులతో ఇటువంటి ఈ కార్యక్రమము ప్రతి ఏటా ఇంకా ఘనంగా ఉన్నతంగా రొద్దుటూరు దసరా ఉత్సవాలను తలపిస్తూ నిర్వహించుకునేటందుకు ఆ జగన్మాత, ఆ సర్వేశ్వరుడు ఈ యువతకు మరియు ఈ బాలాజీ టవర్స్ లో నివాసం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మస్థైర్యాన్ని, అనంత శక్తిని, దీర్ఘాయుష్ను, ఆర్థిక పరిపుష్టిని, అంగబలాన్ని ప్రసాదించాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ శుభం భూయాత్.